మిథున రాశి కనుక ఆలోచించినట్లయితే మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కూడా ఈ మిథున రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11 గాను, రాజపూజ్యం 1, అవమానం 7 గాను మిథున రాశి వారికి ఉంది. ఈ గురుని యొక్క అతిచార ప్రభావ దోషంగా ఈ విధంగా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక జూన్ తర్వాత ఉద్యోగులకి కొంత అనుకూలం కలిగేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ప్రారంభంలో ఉన్నటువంటి 2-3 మాసాల తర్వాత అయితే ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ 2-3 మాసాలు కూడా విదేశీ ప్రయాణం చేయడం అనేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాహు యొక్క స్థితి కారణంగా ఏదో వస్తుందని ఆశించి విదేశీ ప్రయాణం పెట్టుకుంటే అంత మేరకు జీతం రాక భంగపడేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. సంతానంతో కొంత చిరాకులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా, వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా, నిరుద్యోగులకి ఏ చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా వస్తే అందులో మీరు ఎదరికి వెళ్ళడం చాలా మంచిది. అలా కాదు ఇంతకన్నా పెద్దదైన ఉద్యోగం వస్తుందని నిరీక్షిస్తే అది కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో నీటి సంబంధమైనటువంటి చేపల వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు కొంత నిదానంగా చేయడం చాలా మంచిది. అలా చేయకపోతే నష్టాన్ని పొందవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఏప్రిల్ నెలలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే జూలై నెలలో కొంత మెల్లిమెల్లిగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే జూలైలో కొన్ని వ్యసనాలు మీకు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వ్యసనాల ద్వారా కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, వాటికి దూరంగా ఉండడం అనేటువంటి చాలా మంచిది. ప్రోత్సాహకులు మీ చుట్టూ చేరుతారు, ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు నెలలో ఆలస్యంగా కార్యాలన్నీ కూడా మీకు సంపూర్ణ అవుతాయి. అలాగే సెప్టెంబర్ నెలలో కూడా కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి కనబడేటువంటి పరిస్థితి. అలాగే అక్టోబర్ నెలలో కనుక చూసినట్లయితే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక డిసెంబర్లో సంతానపరమైనటువంటి ఉత్సాహము, ఒకరికి ఉద్యోగం రావడం, వారు ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొన్ని అపోహలు పుడతాయి సంసారంలో. ఈ అపోహల నుంచి బయటపడడం కోసం బంధువులు, మీ చుట్టూ చేరేటువంటి బంధువులు మాత్రమే మీకు అపోహలు కల్పింపజేస్తారు. వాటి నుంచి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. వాటిని నమ్మకుండా విస్మరించడం చాలా మంచిది. ఇలాగే ఫిబ్రవరి నెల కనుక 2027 ఫిబ్రవరిలో కనుక ఆలోచించినట్లయితే మాస మధ్యమాన్ని నుంచి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి మనోభీతి వల్ల కొన్ని పరీక్షలు ఉత్తీర్ణత చెందలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే విదేశీ ప్రయాణాలు మాత్రం అనుకూలం అవుతాయి. అన్ని విధాల విదేశీ ఉద్యోగాలు వచ్చి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మార్చి నెలలో నూతనమైనటువంటి కార్యాలు చేపడతారు. అలాగే 21 నుంచి మార్చి 2027 నుంచి కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితులకి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఈ సంవత్సరం మిథున రాశి వారు నవగ్రహ శాంతి చేయడం, సేవా కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాల్లో మీ వంతు ధనాన్ని సహకారంగా వారికి ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి. కనకధారాస్తవాన్ని స్తోత్రం చేయడం వల్ల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా అవుతాయి. అలాగే శనగలు దానం చేయడం వల్ల కూడా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.